హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ న్యూ 9th క్లాస్ సిలబస్ అయినటువంటి తెలుగులో గద్య భాగంలో 5వ లెసన్ ఏ దేశం ఏగినా అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క లెసన్ ప్రక్రియ వచ్చేసి మనకి యాత్రా రచన లేదా యాత్రా సాహిత్యం అనొచ్చు. యాత్రా రచన అనేది ఈ లెసన్ యొక్క ప్రక్రియ. అలాగే దేశభక్తి అనేది ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠమే ఏ దేశం ఏగినా అనే లెసన్. సో దీన్ని శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతం గారు రాయడం జరిగింది. నా విదేశీ పర్యటన అనుభవాలు అనే యొక్క గ్రంథం నుంచి ఈ లెసన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇక మనం లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఉద్దేశం. సో మనకి ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనకి తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యం అని, కథ, వచన, కవిత, కథనము, వ్యాసము ఇలా చాలా రకాలు ఉంటాయి. సో వాటితో పాటు ఈ యాత్రా రచన అనేది కూడా ఒక సాహితీ ప్రక్రియ. దీని పట్ల పిల్లలకి అవగాహన కలిగించాలి అని చెప్పి ఈ లెసన్లో ఏంటంటే రచయిత్రి విదేశీ పర్యటనకు వెళ్తారు. సో అక్కడ ఆమె యొక్క అనుభవాల్ని వాటిని పరిచయం చేసి ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయులు ఎలాంటి మనోభావాలు అనేవి ఉన్నాయి వారికి అనేవి తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో యాత్రా రచన ద్వారా పిల్లలకి దేశభక్తి, దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయులు ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక నేపథ్యం కనుక చూసుకుంటే, ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏదో ఊరికే అలా టూర్స్ అవి వెళ్ళి వస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు కాదు కావాల్సింది, వాళ్ళు తిరిగిన దానికి, వాళ్ళు చూసిన దానికి ఒక సార్థకత అనేది ఉండాలి. సో అలా వాళ్ళు దేశాలు అవి తిరిగి లేకపోతే ఒక ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చారు అంటే వాళ్ళు చూసిన ఆ ప్రదేశం యొక్క వివరాలు, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇలా వాళ్ళ యొక్క అనుభవాలు అవన్నీ కూడా అందించగలిగేటట్టు ఉండాలి అని చెప్పి ఈ లోక సంచారి పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన అనే ఆమె వెల్లడించారట. అంటే ఏదో ఊరికే వెళ్తున్నాం, తిరుగుతున్నాం, చూస్తున్నాం అని కాకుండా మనం వెళ్ళినందుకు సో అక్కడ విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. ప్రజలు కానీ, అక్కడ ఉన్న ప్రదేశాలు, తిరగవలసినవి, తిరగలేకపోయినవి, ఇలా చాలామంది అంటే చాలా విషయాలు అనేవి మనం తెలుసుకోవాలి అని చెప్పారు ఈ రాహుల్ సాంకృత్యాయనమే అనే హిందీ రచయిత. సో అలా అందరూ వెళ్ళి తిరగలేరు కాబట్టి సో మనం చూసిన విషయాల్ని, మనం చూసిన అనుభవాల్ని పక్కవారితో పంచుకోవాలి, వాళ్ళకి తెలియజేయాలి. సో అలాంటి చాలామంది ఉంటారు వెళ్ళలేక, తిరగలేక. సో వాళ్ళందరికీ తెలియజేయాలని చెప్పి ఈ లోక సంచారి అనే పుస్తకంలో సాంస్కృతిక హిందీ రచయిత అయినటువంటి రాహుల్ సాంకృత్యాయన్ అనేవారు వెల్లడించారనమాట. సో అలాంటి ఉద్దేశంతోనే ఈ ఊటుకూరి లక్ష్మీకాంతం గారు మనకి ఇండియా తరపున సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలకి వెళ్తారనమాట. సో ఆ వెళ్ళిన ప్రయాణం అనేది ఆమె పొందిన అనుభవాల్ని, వాటిని అన్నింటినీ కూడా ఈ పాఠంలో తెలియజేశారు. అదే మనకి ఈ ఏ దేశం ఏగినా అనే పాఠానికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ప్రక్రియ వచ్చేసి యాత్రా రచన అని చెప్పుకున్నాం కదా. సో యాత్రా రచన అంటే ఏం లేదు, వాళ్ళు ఎవరైతే యాత్రికులు తిరగడానికి వెళ్తారో సో వాళ్ళు ఏవైతే పొందిన అనుభవాలు, చూసిన ప్రదేశాలు, వాటికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా గ్రంథస్థం చేయడాన్నే యాత్రా రచన అని అంటూ ఉంటారు. సో అక్కడ విశేషాలు అవన్నీ కూడా కొంచెం వర్ణనాత్మకంగా మంచిగా వర్ణిస్తూ రాయడమే ఈ యాత్రా రచనగా చెప్పుకోవచ్చు అనమాట. నేటికి ఏ తీర్థయాత్రకో, విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకో, ఇరుగు పొరుగు వారికో అక్కడ వింతలు, విశేషాలు కథలుగా చెప్పడానికి చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకు అక్షర రూపం కల్పించడం అనమాట. సో అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చామనుకోండి, మనం ఎలా అయితే చెప్తాము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అలా చూసాము, సో అక్కడ ఇది భలే ఉంది అని చెప్తూ ఉంటాం కదా. సో అలా ఇక్కడ యాత్రా రచన కూడా ఎలా ఉంటుందంటే, మనం చదువుతున్నంతసేపు మనం అక్కడ ఉన్నామేమో అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో పిల్లల చేత కూడా వాళ్ళు చూసిన అనుభవాల్ని, వాటిని రాయిపించాలి, వర్ణనాత్మకంగా రాయిపించాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది యాత్రా రచన. ఇక రచయిత పరిచయం గురించి కనుక చూసుకుంటే, ఊటుకూరి లక్ష్మీకాంతం గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు.
నాలం కృష్ణారావు ప్రముఖ సంఘ సేవకురాలు నాలం సుశీలమ్మ గారు వీరి యొక్క తల్లిదండ్రులు అనమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రావీణ పట్టా అనేది పొందారు. మన సాహితీ మధుభారతి అనే గేయాలు రాశారు. ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలం, జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర అనే కొన్ని గ్రంథాలని ఈమె భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు అనే కొన్ని గ్రంథాలు అనేవి ఈమె రాశారనమాట. సరస్వతి సామ్రాజ్య వైభవం అనే ఒక ఏకాంకికను, అలాగే సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను కూడా ఈమె రాయడం జరిగింది. అలాగే కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం అయినటువంటి కొన్ని ఆ పేరుతో ఉండేటటువంటి కొన్ని నవలలు కూడా రాశారనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఏ దేశం ఏగినా అనే లెసన్ కనుక చూసుకుంటే ఈమె రచించినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాలు అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈమె యొక్క ఆత్మచరిత్రని సాహితీ రుద్రమ అనే పేరుతో రాయడం జరిగింది. ఇక సరస్వతి సామ్రాజ్య వైభవము అనేది ఏమిటి, ఈ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన దేనికి సంబంధించిందంటే అదొక ఏకాంకిక. సో అవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక భాషాంశాల్లో కనుక వెళ్ళిపోయినట్టయితే అవి మనకి చూసుకుంటే ఈ ఏవైతే పారాగ్రాఫ్స్ ఉన్నాయో అవి మీరు ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి మరి చెప్పట్లేదు. సో ఇక్కడ కొన్ని యాత్రా రచనలు, వారు యాత్రా రచన, వారు రాసినటువంటి గ్రంథముని మ్యాప్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ కనుక చూసుకుంటే ఆటాజని కాంచె అనేది మనకి ఎండ్లూరి సుధాకర్ గారు రాయడం జరిగింది. సో ఎండ్లూరి సుధాకర్ గారు. ఇనుప తెర వెనుక అనేది రావూరి భరద్వాజ్ గారు రాశారు. నెక్స్ట్ నవభారతి అనేది మాలతి చందూర్. రష్యాలో స్నేహయాత్ర అనేది కనుక చూసుకుంటే వాసా ప్రభావతి గారు. నేను చూసిన అమెరికా అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు. కాశీ యాత్రా చరిత్ర అనేది కనుక చూసుకుంటే ఏనుగుల వీరాస్వామి. సో వీరు ఆ యొక్క గ్రంథాలని రాసినట్టుగా మనకి ఇచ్చారు. నెక్స్ట్ భాషాంశాలు పదజాలంలో కనుక చూసుకుంటే ఎరుపు రంగులో ఉన్న పదాన్ని అర్థాలు అనేవి రాయమన్నారు. పెద్దలు ఎదురైనప్పుడు జోతలు అర్పించాలి. జోతలు అంటే నమస్కారాలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మంచి మిత్రులతో సమాగమం మనకు మేలు చేస్తుంది. సమాగమం అంటే కలయిక అని. సీత మహాసాధ్వి కావడం వల్ల ఆమె ఆదర్శనీయురాలైనది. సాధ్వి అంటే పతివ్రత. బయటకు వెళ్ళిన పిల్లలకు వేలకు చేరుకోక తల్లి మనసు కలగుండు పడింది అంటే కలవరం. చదువుకుంటే జీవితం ఉత్కృష్టంగా మారుతుందని పెద్దలు అంటారు. గొప్పగా. సో ఉత్కృష్టంగా అంటే గొప్పగా అనేది అర్థం వస్తుంది. నెక్స్ట్ అధిరోహించిన అంటే ఎక్కిన. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను గుర్తించి రాయండి అని అన్నారు. ఇక్కడ ఒకప్పుడు జాబు ప్రధాన సమాచార వారధి, బంధుమిత్రుల మధ్య ఉత్తరాలు రాసుకోవడం పరిపాటి, లేఖలు ఎప్పటికీ ఆత్మీయ రేఖలు. జాబు, ఉత్తరాలు, లేఖలు అనేవి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పరీక్ష తేదీలు ప్రకటిస్తూ అధికారులు ఆదేశం ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుని ఆజ్ఞను పాటించాలని ఉపాధ్యాయులు మాకు చెప్పారు. వారి అనుజ్ఞను అనుసరించి మంచి మార్కుల కోసం సాధన చేశాము. సో ఇక్కడ ఆదేశము, ఆజ్ఞ, అనుజ్ఞ అనేవి సమానార్థక పదాలు అవుతాయి. చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఎక్కువసార్లు చదివితే స్మృతిలో ఉంటాయి. అవసరమైనప్పుడు జ్ఞాపకం వస్తాయి. జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం అనేవి మూడు కూడా ఒకే సమానార్థక పదాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు కనుక చూసుకుంటే దీపము, దివ్వె, మాణిక్యం, మాణికం, యత్నం, జతనం, యాత్ర, జాతర, నిత్యము, నిచ్చెలు అనేవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వ్యాకరణాంశాల్లో కనుక వెళ్ళిపోతే అనునాసిక సంధి గురించి ఇచ్చారు. వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతుల్లో నేర్చుకున్నారంటే ఇక్కడ మనం చూసుకుంటే పంచమాక్షరాలు అంటే ఫిఫ్త్. సో ఈ ఫిఫ్త్ రోలో ఉన్న వాటన్నింటినీ కూడా మనము అనునాసికాలు అని అంటూ ఉంటాం. సో ఈ ఏవైతే మనకి
ఇక్కడ చూసుకున్నట్టయితే క్రింది పదాల సంధి విసంధి రూపాలను గమనించండి అని అన్నాడు. వర్ణమాలలో మనం చూసుకుంటే ఏవైతే లాస్ట్లో ఉన్న పంచమాక్షరాలు 5వ రోలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనునాసికాలుగా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ వాంగ్మయం వాక్ ప్లస్ మయం, రాన్ మణి రాట్ ప్లస్ మణి, జగన్నాటకం జగత్ ప్లస్ నాటకం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3 ఉదాహరణల్లో కూడా వర్గ ప్రథమాక్షరాలైన అంటే ఈ ప్రథమ ఫస్ట్ ఈ కచ్చట తప్పులు ఏవైతే ఉన్నాయో సో అవి మనకి కనిపిస్తున్నాయి. వాక్, రాట్, జగత్, కా, టా, తా అనేవి కనిపిస్తున్నాయి. పరపదంలో కనుక చూసుకుంటే మనకి అనునాసికాలు నా, మా ఈ అనునాసికాలు అనేవి కనిపిస్తున్నాయి. వీటికి సంధి జరిగినప్పుడు అంటే ఈ కాకి మాకి సంధి జరిగినప్పుడు కాకు బదులుగా ఇక్కడ జ్ఞా అనేది ఆదేశంగా వచ్చింది. అలాగే టాకి మాకి సంధి జరిగినప్పుడు టాకు బదులుగా నా అనేది ఆదేశంగా వచ్చింది. అలాగే తాకి నాకి సంధి జరిగినప్పుడు నాకు బదులుగా తాకు బదులుగా నా అనేది ఆదేశంగా వచ్చింది. సో ఇలా వర్గ ప్రథమాక్షరాలు అయినటువంటి కచ్చట తపలు ఏవైతే ఉన్నాయో వాటికి నా కానీ మా కానీ పరమైతే అనునాసికాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 5th రోలో ఉన్నటువంటి అనునాసికాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదేశంగా వస్తాయి అని చెప్తున్నారు. దాన్నే అనునాసిక సంధి అని అన్నారు. ఇక్కడ వర్ణమాలలో మనకి ప్రథమాక్షరాలు అంటే ఈ కచ్చట తప్పులు అనేవి వస్తాయి. అలాగే 5th రోలో పంచమాక్షరాలు అంటే జ్ఞా, ఇన ఇవన్నీ వస్తాయి. నా, మా అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ కచ్చట తప్పులకి నా కానీ మా కానీ పరమైతే ఈ అనునాసికాలు అనేవి ఆదేశంగా వచ్చి అక్కడ సంధి జరుగుతుంది అని చెప్పారు. అదే ఇక్కడ చూడండి, మరునందుడు అనేది ఇచ్చారు. ఇక్కడ మరుత్ ప్లస్ నందనుడు మరున్ నందనుడు అని అన్నారు కదా. మరుత్ ప్లస్ నందనుడు. ఇక్కడ తాకి నా అనేది వచ్చినప్పుడు సంధి జరిగిందనమాట. ఈ తా అనే దానికి నా అనేది కలిసినప్పుడు సంధి జరిగింది. అయితే దానికి బదులుగా ఇక్కడ ఈ ఏవైతే అనునాసికాలు ఉన్నాయో అవి ఆదేశంగా రావడం జరిగిందనమాట. మరుత్ ప్లస్ నందనుడు, తాకి నా అనేది పరమైంది. సో ఇక్కడ అనునాసికాలు అనేవి ఆదేశంగా వచ్చి సంధి అనేది జరిగింది. అలాగే జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు. రాన్ మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం. ఇక్కడ టాకి మా అనేది పరమై సంధి జరిగింది. నెక్స్ట్ సంధి రూపాలను కలిపి రాయండి అన్నాడు. వాక్ ప్లస్ మహిమ వాంగ్మహిమ. షట్ ప్లస్ ముకుడు షణ్ముఖుడు అనేది వస్తుంది. సత్ ప్లస్ నుతి సన్నుతి. చిత్ ప్లస్ మయం చిన్మయం అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి అనునాసిక సంధులుగా చెప్పుకోవచ్చు. సమాస పదాలకి విగ్రహ వాక్యాలు రాయమన్నారు. బెర్లిన్ అనే పేరుగల నగరము. ఇక్కడ పేరుగల అనేది వస్తే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం వస్తుంది. శాస్త్రాభిమాని శాస్త్రమునందు అభిమానం కలవాడు. కలవాడు కలది అని వచ్చినప్పుడు బహువ్రీహి సమాసం వస్తుంది. పురాణ ఇతిహాసాలు పురాణమును ఇతిహాసమును ద్వంద్వ సమాసం. యాత్రానుభవము యాత్రను గూర్చి అనుభవము. ఇక్కడ గూర్చి అనేది వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ అలంకారాలు. సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్ట సాధ్యం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్ట సాధ్యం. ఇది ఏ అలంకారము? ఇందులో ఉన్నటువంటి వాక్యంలో ఉండేటటువంటి అలంకారం ఏది అన్నాడు. ఈ వాక్యంలో మనకి రూపక అలంకారం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి సంసారాన్ని సాగరాన్ని రెండింటిని ఒకేలా చెప్పాడనమాట. వాటి మధ్య పోలిక అలా ఏం చెప్పలేదు. సంసారము సాగరము రెండు ఒకటే. ఆ రెండింటిని ఈదడం కష్టమని. సో అలా అభేదం చెప్పారు కాబట్టి ఇది రూపక అలంకారం అవుతుంది. అన్ని ధనముల్లోకెల్లా విద్యాధనము ప్రధానమైనది. ఇందులో కూడా మనకి రూపక అలంకారమే ఉంటుంది. ఇక్కడ విద్య ధనము రెండు కూడా ఒకటే, రెండు వేర్వేరు కాదని వాటి రెండింటికి మధ్య అభేదం అనేది చెప్పారు కాబట్టి
ఇది రూపకాలంకారం. వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి. ఇందులో కూడా రూపకాలంకారమే ఉంది. ఎందుకంటే ఇక్కడ కుసుమాలకి అక్షతలకి రెండు ఒక్కటే, అవి రెండు వేరు వేరు కాదు అని వాటి మధ్య భేదం ఏది లేదని చెప్పారు కాబట్టి ఇది కూడా రూపకాలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ వాక్యాలు రకాల్లో కర్మని కర్తరి వాక్యాల గురించి ఇచ్చారు. కర్త ప్రధానంగా రాసే వాక్యాలనే కర్తరి వాక్యాలని, కర్మ ప్రధానంగా రాసేటటువంటి వాక్యాలని కర్మని వాక్యాలని అంటారు. ఇంతకు ముందు క్లాసెస్లో మనం కూడా తెలుసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలని కర్మని వాక్యాలుగా మార్చి రాయండి అని అన్నాడు. రవి జామకాయలు తిన్నాడు. జామకాయలు రవి చేత తినబడ్డాయి అని తినబడినది అని రాస్తాం. ఇక్కడ ఒకటే కదా, రవి జామకాయను తిన్నాడు అన్నాడు. జామకాయ రవి చేత తినబడినది, చేత అనేది వస్తుంది. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. ప్రాజెక్టు పని భావన చేత పూర్తి చేయబడింది. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. కబడ్డీ జట్టు హర్షిత్ చేత గెలిపించబడింది అనేది మనం రాస్తాం. ఇక్కడ బడు అనేది వస్తుంది అనమాట. కర్మని వాక్యాలుగా మార్చినప్పుడు చేత అనేది వస్తుంది. అలాగే బడింది అనే బడు అనేది వస్తుంది. క్రింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయమన్నాడు. చెట్టు కవిత ఇస్మాయిల్చే రాయబడింది. ఇస్మాయిల్ చెట్టు కవితను రాశాడు. గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహము నడిపారు. నెక్స్ట్, చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. స్వామి వివేకానంద గారు చికాగోలో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్, మనకి పద్యం అనేది ఇచ్చారు. ఇది బమ్మెర పోతన రాసినటువంటి భాగవతంలో ఒక పద్యము, మత్తేబ పద్యము. దీన్ని కనుక చూసుకుంటే, కారే రాజులు రాజ్యములు గలుగవే, గర్వోన్నతిం బొందరే వారేరి, సిరిమూట కట్టుకొని పోవన్ జాలిరే, భూమిపై బేరైన గలదే, సిబి ప్రముఖులం బ్రీతిన్ యశ కాములై, ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ అని ఒక పద్యం ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే, కారే రాజులు రాజ్యములు గలవే, నేనే రాజుని, నేనే గొప్ప రాజుని, అందరికీ నేనే ప్రభువుని, నాకు బోల్డన్ని రాజ్యాలు ఉన్నాయి అని గర్వోన్నతిని పొందిరే, చాలామంది గొప్ప గర్వంగా ఫీల్ అయ్యారు కదా, వారేరి, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? సో చాలామంది నేనే రాజుని, నేనే సర్వాధికారిని, అన్నీ నాకే ఉన్నాయి సంపదలు అని గర్వంతో విరవీగేవారు కదా, వారేరి ఎక్కడున్నారు? సిరు మూటగట్టుకొని పోవన్ జాలిరే, వారు పోయేటప్పుడు ₹1 వాళ్ళతో తీసుకెళ్లారా? భూమిపై బేరైన గలదే, పోని వాళ్ళ పేరైన భూమిపైన ఎవరైనా చెప్పుకుంటున్నారా పలానా రాజు అని? చెప్పుకోలేదు. సిబి ప్రముఖులం బ్రీతిన్ యశ కాములై, ఈరే కోర్కులు. సో సిబి చక్రవర్తి లాంటి గొప్ప దానగుణము అవి కలిగిన వారిని ఇప్పటికీ కూడా ప్రజలు వారి గుండెల్లో దాచుకొని వారి గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఎందువల్ల? వారికి ఉన్నటువంటి ఆ దాన గుణము, సత్ప్రవర్తనే దానికి కారణము. దానివల్ల ఇప్పటికీ వారి గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ పద్యం అనేది ఇచ్చారు. ఇది మనకి పద్యానికి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడతో మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం నా చదువు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.